వర్షం పడిన ప్రతిసారి తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లోని అమీర్పేట వాసులు. మట్టి పూడికతీత తీయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నీరు నిలుస్తుందని వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. నిన్న సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్లో కురిసినటువంటి వర్షానికి అనేక రోడ్లు ఇబ్బందికర పరిస్థితిగా మారాయి. నేను రాత్రి దాదాపుగా మోకాల్లోతు నీళ్లు ఆగిపోవడంతో ముఖ్యంగా మైత్రీవనం లాంటి మెయిన్ రోడ్డు, కూకట్పల్లి లాంటి మెయిన్ రోడ్డు, గాజుల రామారాం లాంటి మెయిన్ రోడ్లో, ఖైరతాబాద్ లాంటి మెయిన్ రోడ్లో విపరీతంగా వాటర్ స్టాగ్నేట్ అవ్వడం, జనాలు ఇబ్బంది పడడం. నిన్న వాటర్ ఆగిపోయినటువంటి ప్లేస్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. అమీర్పేట్ టు ఎస్ఆర్ నగర్ రూట్ ఇది. ఎంత వాటర్ మొత్తం మిగిలిపోయింది, బురద ఇంకా అట్లాగే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు మొత్తం కూడా బురదతో పేరుకుపోయి ఉంది. నిన్న దాదాపుగా ఇక్కడ వరకు వాటర్ మొత్తం కూడా ఆగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయనేది స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఈ షాపులు చూస్తున్నాం కదా, నిన్న ఈ షాపులు అన్నీ కూడా దాదాపుగా వాటర్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ షాప్కి సంబంధించిన వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, నిన్న మీరు ఈ షాప్కి సంబంధించినటువంటి ఓనర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎంత మేర వాటర్ వచ్చాయి, ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది? మొత్తం ఎక్కడెక్కడ చెత్త మొత్తం కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయింది. వాటర్ వెళ్ళడానికి ఎక్కడ ఖాళీ లేదు. ఏమైందంటే 4 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ని క్లీన్ చేయట్లే. అంతకుముందు 10 సంవత్సరం క్లీన్ చేసేవాళ్ళు కొద్దిగా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఎంత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చారు, ఇది మొత్తం చేపిస్తామండి అని చెప్పారు. అయితే మాత్రం రాత్రి వచ్చిన దానికి మొత్తం చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు ఎంత వచ్చినాయి మామూలుగా. ఇక్కడ ఈ వాటర్ అంతగానం వచ్చినాయి కదా, అధికారులు కూడా వచ్చినారు. ఆ వాటర్ ఎట్లా వచ్చినాయి చూడడానికి అసలు ఎవరు రాలా. పక్క గల్లీలోకి వచ్చారు కానీ ఇక్కడికి ఎవరు రాలా. పక్క గల్లీలోకి అధికారులు వచ్చినారు కానీ ఇక్కడ ఎవరు రాలేదు. ఇక్కడికి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి చేస్తారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు రారండి. ఇంతకుముందు ఒకళ్ళిద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు కానీ ఆ గల్లీ ఏంటో తెలియదు కానీ ఆ గల్లీకి వెళ్తారు. అక్కడ పెట్టుకుని ఒక 7-8 మంది ఉంటారు కానీ ఈ గల్లీకి ఎవరు రారు. ఇప్పుడు అదే కంప్లైంట్ రంగనాథ్ గారికి ఇచ్చాం. ఈ తర్వాత జరగదండి, మేము ఇక్కడ కూడా చేసేటట్టు చేస్తాము, దీనికి ఒక సొల్యూషన్ చేస్తామని చెప్పారు. అది రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా ఇటు నుంచే మధురా నగర్ దగ్గరే ఉంటుంది కదా. అవునవును, మనకు తెలియదు, ఆయన ఇక్కడే ఉంటాను నేను చూస్తాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడా. సరే 10 ఏళ్ళ నుంచి ఉన్నా, ఈ లైన్ మొత్తం పూడిపోయింది. ఈ లైన్ మొత్తం పూడిక తీయట్లేదా? తీయట్లేదు, పొడికి తీయట్లేదు. ఇటు పొడికి 4-5 సంవత్సరాలు తీయట్లా. ఇటు నుంచి తీస్తే దాదాపు 8 టన్నులు 9 టన్నులు పొడికి వస్తుంది. అంత ఉంది. మన కాలనీ వాళ్ళు ఒక 6 రోజుల నుంచి మొదలెట్టారు, తీపిస్తున్నారు. వీళ్ళు వీళ్ళు ఉడ వాళ్ళు తీపిట్లా, ఓన్లీ కాలనీ వాళ్ళు, మధురానగర్ కాలనీ వాళ్ళే తీపిస్తున్నారు. కాదు, ఇప్పుడు ఫుల్ మనిషి నడవాలంటే మస్తు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ఒక మనిషి నడవాలంటే అంటే వర్షం పడిన తర్వాత ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంటుందా? ఎంతకన్నా దారుణంగా ఉంటుంది. ఈ పొద్దున ఈయన వస్తున్నారని తీశారో లేదు కానీ రంగనాథ్ గారు వస్తున్నారని మొత్తం తీశారు. పొద్దుగో ఎంత లోతు ఉండదు, పొద్దున బురద అంత లోతు ఉండదని బురద తీశారు. అది మామూలుగా మొత్తం క్లీన్ చేశారు. కాదేంటంటే కొద్దిగా మిగిలిపోయింది. అదే వాళ్ళు ఆ ఇళ్ళాళ్ళు అంతా కడుక్కునేసరికి నీళ్లు బయటకు వచ్చినాయి. అది ఇప్పుడు నాకు రోడ్డు మీద కూడా మొత్తం బురద కనబడుతుంది. ఆ వాటర్ ఆగిపోయి ఎండిపోయిన తర్వాత ఎట్లుంటుందో అట్టున్న సిచ్యువేషన్. మళ్ళీ వర్షం పడితే దాదాపుగా మునిపోవడమేనా? ఇక్కడ ఎక్కువ పడితే మునిపోయినట్టే. అది అది పిల్లర్ పైకి వస్తాయి. అప్పుడు ఇది ఉందిగా పిల్లర్ కింద అర పైకి వెళ్తాయి. మాకు షట్టర్లో ఇప్పుడు నిన్న షట్టర్ బెండ్ అయిపోయింది, చేయించకుండా 4,000 అడిగారు. ఇప్పుడు వస్తారు, వాళ్ళు చేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వర్షం పడినప్పుడు విపరీతంగా నీళ్ళు ఆగుతాయి కదా, అప్పుడు ఇవన్నీ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారా? క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి మేము కాపలా వేసుకుంటామండి. ఎందుకంటే కాపలాగా అయిపోతే మళ్ళీ షట్టర్లు బెండ్ అయిపోతే 4,000-5,000 ఆడ పెడతాం పద్దాకా. ఇప్పుడు కంప్యూటర్లో అలాంటి కంప్యూటర్లో కింద ఉంటుంది సిపి, 7 పోయినాయి, 7 తడిసిపోయినాయి. మేము నైట్ వెళ్ళిపోతాం. ఎప్పుడు పడుతుందో తెలియదు కదా వర్షం. మేము వచ్చేసరికి వర్షం పడిందంటే 4 ఇళ్ళ నుంచి బయటకు ఇక్కడికి వచ్చేస్తాం. వర్షం ఎక్కువైందంటే వచ్చేస్తాం. వచ్చేసి మేము కాపలా కాసుకుంటాం. వీళ్ళకి లారాలన్నీ మేము క్లీన్ చేసుకుంటాం. ఇది హోల్స్ అది అన్నీ మేము క్లీన్ చేసుకుంటాం. నిన్న వర్షము ఆ విజువల్స్ దృశ్యాలు చూస్తే చాలా భయమైంది. అసలు ఉంటామా పోతామా, నిలబడితే ఆ కొట్టుకుపోయే సిచ్యువేషన్ కనబడింది కదా. అవునండి, అది చాలా బాగా పడింది. నన్ను 1 గంట సేపు బాగా పడింది. అదేనంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్తారుగా చేస్తారో చూస్తున్నాం అంతే. చెప్పేళ్ళారు కదా ఇప్పుడు.
అంటే ఓన్లీ సిల్ట్ తీయకపోవడం వల్ల వాటర్ ఫ్లో సరిగ్గా లేదు కాబట్టి వాటర్ ఆగిపోయిందని మీ అంచనా. అవును, ఇది మొత్తం తీస్తే క్లీన్ చేస్తే అంత వాటర్ ఇక్కడ ఆగదు. ఆగినా కానీ ఏదో పై పైన ఆగుద్ది, కానీ షటర్లు మునిగి అంత వాటర్ రాదు. ఆ క్లీన్ చేయకపోవడం వల్లే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంతకుముందు సంవత్సరం తీసేవాళ్ళు. ఇప్పుడు కాలనీ వాళ్ళు పట్టించుకుని చేస్తున్నారు. ఎన్ని షాపులు ఉంటాయి, ఎన్ని షాపులు మునిగిపోయినాయి సార్ ఇక్కడ? ఈ పక్కంతా మునుగుద్ది. ఇప్పుడు ఆ ఇటు కాకుండా ఈ చెప్పుల షాప్ కానించి ఆ పక్క వెళ్ళే వరకు మునిగిపోతాయి మొత్తం. వర్షం ఆగిపోయిన తర్వాత వాటర్ క్లియర్ అయిపోయాయి, కానీ వాటర్ ఎందుకు ఆగుతున్నాయనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వారు ఇప్పటికైనా అధికారులు ఇటువైపు చూస్తారని వాళ్ళ ఆశతో ఉన్నారు. హైడ్రా కమిషనర్ మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ డీసెంటింగ్ పని కూడా చేస్తామని భావిస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ కమర్షియల్గా బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఈ వర్షాకాలంలో ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా నిన్న వర్షానికి ఇబ్బందికరంగా మారిన మైత్రివనం, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ రోడ్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రవణ్, బిగ్ టీవీ.